వెళ్తున్నాడు. శాల్వుడు రథంపై నిలబడి తన ఎదురుగ్గా ఉన్న భీష్ముడితో, గంగాపుత్ర భీష్మ, ఈరోజు ఈ శాల్వుడి శక్తి ఏంటో నీకు రుచి చూపిస్తాను. నేను వేసే బాణంతో నిన్ను మూర్ఛపోయేలా చేస్తాను అని శాల్వుడు తన మాట పూర్తి చేసే లోపే భీష్ముడు ధనస్సు నుండి ఒక బాణం వెలువడింది. శాల్వుడి చేతిలో ధనస్సును విరగ్గొట్టింది. శాల్వుడు మరో ధనస్సుని తీసేలోపే భీష్ముడు శాల్వుడి మీదకి మరో బాణాన్ని సంధించాడు. ఆ బాణం 3గా మారి శాల్వుడి రథసారథికి తలిగి శాల్వుడి రథపై ఉన్న జెండాను, అతని తలిపై ఉన్న కిరీటాన్ని నేలకు రాలుస్తుంది. శాల్వుడు అవమానంగా భూమిపై పడి ఉన్న తన కిరీటాన్ని చూసి భీష్ముడి వైపు చూసేలోపే భీష్ముడు ధనస్సు నుండి ఇంకో బాణం వచ్చి శాల్వుడి రథానికి తగిలి ఆ రథం కుప్పకూలి రథంపై నిలబడి ఉన్న శాల్వుడు నేలపై పడిపోతాడు. ఇలా స్వయంవరానికి వచ్చి రాజులందరినీ జయించి కాశీరాజు 3 కుమార్తెలను తీసుకొని భీష్ముడు హస్తినాపురానికి వెళతాడు.